ఏపీ ఎక్స్ప్రెస్ న్యూస్ చూద్దాం. అనంతపురం జిల్లా రాయదుర్గం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి విశేష స్పందన వచ్చింది. నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుంచి ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో కలెక్టర్ వినోద్ కుమార్ కి సమర్పించారు. ప్రధానంగా భూ సమస్యలపై నియోజకవర్గ వ్యాప్తంగా అర్జీలు వెల్లువెత్తాయి. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శివనారాయణతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. టీడీపీ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలపై ఎమ్మెల్యే కోటంరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన 8 నెలల్లోనే 190 కోట్ల రూపాయలతో నగరంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందన్నారు. 77 కోట్లతో రూరల్లో యుద్ధ ప్రాతిపదికన 2 ఫ్లైఓవర్లు నిర్మిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. అయితే ఇప్పటికే రూరల్లోని పలు డివిజన్లలో కొన్ని పనులు పూర్తయ్యాయన్నారు. మార్చి 9వ తేదీన దేశంలో ఎక్కడ ఎప్పుడు జరగని విధంగా ఒకే రోజులో 105 చోట్ల శంకుస్థాపనలు చేయనున్నట్లు ఎమ్మెల్యే తెలియజేశారు. పట్టణ అభివృద్ధిని వైసీపీ కౌన్సిలర్లు అడ్డుకుంటున్నారని మంత్రి రాంప్రసాద్ రెడ్డి అన్న వ్యాఖ్యలపై అన్నమయ్య జిల్లా మున్సిపాలిటీ పాలకవర్గం ఫైర్ అయింది. పట్టణ అభివృద్ధి కోసం మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఎటువంటి డీపీఆర్ రెడీ చేశారో చెప్పాలని ప్రశ్నించారు. 8 నెలల్లో పట్టణానికి చేసిన అభివృద్ధి ఏంటో వివరించాలని డిమాండ్ చేశారు. అలాగే ప్రత్యేక నిధులు ఏమైనా తెచ్చారని నిలదీశారు. ఇక అభివృద్ధి కోసం మంత్రి వెనుక నడిచేందుకు తాము సిద్ధంగా ఉన్నామని మున్సిపల్ కౌన్సిలర్లు తెలియజేశారు. ఉపాధి హామీ పనులు కాంట్రాక్టర్లకు ఇవ్వకూడదని వైసీపీ కార్యకర్తలు విజయనగరం జిల్లా కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. హైకోర్టు ఆదేశాలను వెంటనే అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ ఎంపీపీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీలు పాల్గొన్నారు. గన్నవరం టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతుంది. ఈ క్రమంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. తాజాగా ఈ కేసులో 2 నిందితులు లొంగిపోయారు. టీడీపీ ఆఫీస్ దాడి కేసులో మొత్తం 88 మంది నిందితులు ఉండగా వారిలో జానీ, కలం అనే 2 వ్యక్తులు గన్నవరం పోలీసుల ఎదుట లొంగిపోయారు. అనంతపురం జిల్లా ఉరవకొండలో వేతనాలు పెంచాలంటూ అంగన్వాడీ ప్రాజెక్టు ఎదుట ధర్నా నిర్వహించారు. అంగన్వాడీలకు కనీస వేతనం 26,000 ఇవ్వాలని, గ్రాట్యుటీ అమలు చేయాలంటూ వారు డిమాండ్ చేశారు. ఇక రాష్ట్రంలో ఉన్నటువంటి మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మారుస్తూ వెంటనే జీవో తీసుకురావాలన్నారు. పెండింగ్ లో ఉన్నటువంటి సూపర్వైజర్ పోస్టులు భర్తీ వెంటనే చేయాలన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా రైల్వే స్టేషన్ రోడ్డులో ఉంటున్న పేదలకి పట్టాలివ్వాలంటూ సిఐటియు నేతలు ధర్నా నిర్వహించారు. కాలనీ వాసులపై ప్రైవేటు కేసుల పేరుతో వేధింపులు పెట్టకూడదన్నారు. గతంలో ప్రభుత్వం జీవో విడుదల చేసిందని గుర్తు చేశారు. ఇక పేదలు ఉన్న చోటే పట్టాలు ఇచ్చి క్రమబద్ధీకరణ చేయాలని సిఐటియు నేతలు డిమాండ్ చేశారు. బాపట్ల జిల్లా మాటూరులో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఒంగోలు నుంచి చిలుకూరిపేట జాతీయ రహదారిపై వెళ్తున్న భారీ వాహనాన్ని టాటా సఫారీ ఢీకొట్టింది. ప్రమాదంలో ఒకరు మరణించగా మరో 2కి తీవ్ర గాయాలయ్యాయి. మృతుడు నూజివీడికి చెందిన జూలూరి శ్రీకృష్ణగా పోలీసులు గుర్తించారు. పార్వతీపురం మన్యం జిల్లా నీలనగరం గ్రామంలోని ఆంజనేయ స్వామి దేవాలయంలో చోరీ జరిగింది. గుర్తు తెలియని దుండగులు ఆలయంలోని హుండీని చోరీ చేసి ఎత్తుకెళ్లారు. గ్రామ శివారులో హుండీని పగలగొట్టి కానుకలు తీసుకున్నారు. వ్యసనాలకు అలవాటు పడిన వ్యక్తులు ఎవరైనా ఈ దారుణానికి పాల్పడి ఉంటారని గ్రామస్తులు అనుమానిస్తున్నారు. ఇక హుండీలో దాదాపు 25 లక్షల రూపాయల వరకు ఉండొచ్చని గ్రామస్తులు చెబుతున్నారు.